guys, welcome back to our channel Veena's Kitchen Family. ఇది మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టున్నారు. స్క్విడ్ అనేది కలమరి అనే ఇటాలియన్ నేమ్తో పిలుస్తుంటారు. మేమైతే స్క్విడ్, కలిబిందెలు, కోన సంచులు అని పిలుస్తుంటాం. మీరైతే ఎప్పుడైనా ట్రై చేశారా స్క్విడ్ని? కామెంట్ సెక్షన్ రాయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ఇక్కడ కళాయి అనేది తీసుకున్నాం. కళాయి తీసుకొని ఏదైతే స్క్విడ్ ఉందో దాన్ని మనం నూనె ఏటి వేయకుండా అలా వేసేస్తామన్నమాట. ఎందుకంటే అదే రిలీజ్ చేస్తుంది వాటర్ని. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అది కొంచెం గట్టిగా కనబడుతుంది. అక్కడ ఏదైతే రిలీజ్ చేసిందో ఆ వాటర్ని అది అలాగవుతుంది అన్నమాట. గ్రీన్ చిల్లీస్ ఇంకా ఆనియన్స్ ఇప్పుడు మనం కుక్కర్లో వేసి కొంచెం కలుపుకుంటాం. ఇది మాత్రం ఆయిల్లోనే వేసాం మేము. ఎవరికైతే స్క్విడ్ అనేది తెలీదో వాళ్ళు దీని ద్వారా తెలుసుకోండి. మరి ఎవరినైతే వెజిటేరియనో వాళ్ళు స్కిప్ చేయాల్సింది కోరుతున్నాను నేను. మొన్న సైక్లోన్ నుండి మాకు స్కూల్ అనేది సెలవు ఇస్తారు కదా, ఇప్పుడు 5 days అలాగ అయి ఉంటుంది. సో ఇలాగే అనుకొని డాడీ ఇలా నాన్ వెజ్ తేవడం కానీ చేస్తున్నారు. మా మమ్మీ అయితే కార్తీక మాసం చేస్తున్నారు అనమాట. మా కోసం మాత్రమే నాన్ వెజ్ చేస్తున్నాం మేము. స్క్విడ్ ఉడికిందా లేదో ఒక్కొక్కసారి చూస్తూ ఉండాలి అక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కర్రీ లీవ్స్ అనేది వేస్తున్నాం, అంటే కరివేపాకు వేస్తున్నాము. ఇంకా పక్కన ఏదైతే స్క్విడ్ ఒకసారి మనం చూసి తెలుసుకున్నామో అది కొంచెం సాగుతుంది అనుకొని మేము అది ఇంకా కొంచెం ఉడకనిచ్చాం. యాక్చువల్లీ ఆ వాటర్లోనే అది ఉడికిపోయేది, కానీ ఈ స్క్విడ్ మాత్రం అసలు ఉడకట్లేదు. కొంచెం కొంచెం ఉడుకుతుంది, కొంచెం కొంచెం లేదనమాట. అందుకే మేము చూసుకుంటున్నాం. ఇక్కడ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం. దాని పచ్చివాసన పోయేంత వరకు అలా ఉంచి నూనెలోనే ఇప్పుడు కొంచెం ఒక 2 tomatoes అనేది వేసామన్నమాట. ఇందులో 2 tomatoes వేసి దాన్ని కొంచెం మగ్గనివ్వడం కోసం సాల్ట్ అనేది వేసాం. పక్కనే మనం స్క్విడ్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. స్క్విడ్ని స్టోర్ చేయడానికి ఇంకొక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటంటే ఆయిల్ ఇంకా టర్మరిక్ వేయడం అనమాట. ఆయిల్ ఇందులో వేసి కొంచెం టర్మరిక్ వేసి దాన్ని స్టిర్ చేసుకుంటే ఒక 2, 3, 4, 5 days వరకు అలా ఉంచుకోవచ్చు. మీరు ఇది ఇప్పుడు థర్స్డే చేసిన సండే వరకు ఉండిపోవచ్చు. ఇంకా ఇప్పుడు సండే చేస్తే థర్స్డే వరకు కూడా ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ అదే చేసాం మేము. ఇది స్టోర్ చేసుకొని ఒక 2-3 days అలా ఉంచి దాని తర్వాత మళ్ళీ క్విక్గా అయిపోతుంది అనమాట. ఎందుకంటే అప్పుడు కొంచెం ఉడికినట్టుగా ఉంటుంది, ఇంకా మనం క్విక్గా రెసిపీ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనం మసాలా రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసాము. మసాలా రెడ్ చిల్లీ పౌడర్ ఎందుకు అంటున్నానంటే, నేను ముందు వీడియోలో మీకు చాలాసార్లు చెప్పాను, ఇందులోని కొంచెం గొడ్డు కారం ఇంకా గరం మసాలా ఉంటుందన్నమాట. ఇది చాలా హోమ్ మేడ్. నేను ఆల్రెడీ దీని రెసిపీ నేను పెట్టాను. ఎవరైతే చూడలేదో వాళ్ళు తొందరగా వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఏదైతే మన స్క్విడ్ ఉందో దాన్ని మనం పూర్తిగా అనేది వేసుకుంటాం ఇందులో. యాక్చువల్లీ అది ఏదైతే మనము వాటర్లో అది కొంచెం లేదో అది కొంచెం ప్యాన్కి అంటిందనమాట. సో అది తీయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ తీసేయవచ్చు. మళ్ళీ గరం మసాలా వేసాం. గరం మసాలా కూడా హోమ్ మేడే. ఈ రెసిపీస్ టిప్స్ అనేది మేము తొందరలోనే పెడతాము. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ అనేది ఎవరికైతే తెలీదో వాళ్ళు కామెంట్ సెక్షన్ రాయడం మాత్రం మర్చిపోకండి. అంటే చాలామందికి స్క్విడ్ అనేది ఏంటో తెలీదు. సో దీన్ని క్యాలిమరీ అంటారని చెప్పాను కదా. ఒకసారి క్యాలిమరీ అనేది నేను వాష్ చేసే వీడియో షార్ట్లో కూడా పెట్టాను, అది ఒకసారి వెళ్ళి చూడండి. ఇందులో ఒక 1/2 glass ఆఫ్ వాటర్ వేసాము. ఎంతవరకు అయితే ఇది మునిగిపోతుందో అంతవరకు అలా వాటర్ వేసామన్నమాట. ఇది మీకు కొంచెం పులుసుగా కావాలంటే ఒక విజిల్ ఇలా ఉంచి అలా తీసేయండి. దాని తర్వాత ఒక విజిల్ అయిన తర్వాత కొంచెం పులుసుగా ఉంటుంది. సో దాన్ని దగ్గర చేయడానికి మేము హై ఫ్లేమ్ యూస్ చేస్తున్నాం. హై ఫ్లేమ్ యూస్ చేసిన తర్వాత ఆ మసాలా దగ్గర పడుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక్కొక్కసారి మేము టేస్ట్ చేస్తున్నప్పుడు గరం మసాలా తక్కువ అయింది, రెడ్ చిల్లీ పౌడర్ తక్కువ అయినట్టు అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే దాన్ని దగ్గర చేసామో కరెక్ట్గా అన్ని స్పైస్ అని పట్టాయి అన్నమాట. టమాటీ రసంతో ఇదైతే సూపర్గా ఉంటుంది. మేము దీన్ని ఉల్లిపాయ రసం కూడా అంటాము. మేము ఆల్రెడీ రెసిపీ పెట్టాం, ఎవరైతే చూడలేదో
వెళ్ళి చూసేయండి. దీని రిలేటెడ్గా వీడియో అనేది పెడుతున్నాను నేను, అది చూసేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో. బాగుందంటే రెడ్ హార్ట్ అనేది పెట్టండి. చూడండి ఎంత బాగుందో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.